హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? కిరాకున్నారులే. అందరికీ బిగ్ బాస్ చూసే కొద్ది అయితే ఒక ఇంట్రెస్టింగ్, ఒక ఎమోషనల్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి మనకైతే. ఇక ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాంట్లో నామినేషన్లు కూడా జర గట్టిగా నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనుకుంటూ గట్టిగా అయిపోయినాయి అందరికైతే. గట్టిగా నామినేషన్లు కూడా ఆల్మోస్ట్ నామినేషన్లు కూడా మనకు చాలామంది వచ్చేసారు. విష్ణుప్రియ, మణికంఠ, సోనియా, రాజు, బేబక్క, మన యాటిట్యూడ్ కింగ్ అనాలా ఏమనాలా అర్థం కాదు. ఒక యాటిట్యూడ్ అయితే బరాబర్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది యాటిట్యూడ్. మన శేఖర్ భాష, ఆల్మోస్ట్ ఇంకా చాలామంది ఉన్నారు నామినేషన్లో కూడా. ఈ విధంగా ఇక ఈ పోలింగ్లో కూడా వచ్చేసి ఇంతవరకు అంటే ఈరోజు 4th డే మనకి. ఈ 4th డేలో కూడా మనకి నామినేషన్స్లో వచ్చేసి విష్ణుప్రియ టాప్లో ఉంది. ఎందుకంటే విష్ణుప్రియకి నేనే కూడా ఓటేసాను. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4-5 పేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క పేజెస్లో నుండి నేను విష్ణుప్రియకే ఓటేసా. అదేవిధంగా మీరు కూడా ఎవరికి ఓటేసారో చెప్పండి. ఇక కంటిన్యూస్గా గేమ్ షో పరంగా వెళ్ళిపోతే కనుక నాకేంటంటే కొన్ని దగ్గర సిల్లీ అనిపిస్తుంది భయ. ఎందుకంటే వంట వండే దగ్గర నాకు ఆమ్లెట్ కావాలి, నాకు కాఫీ కావాలంటే ఎవరైనా ఇస్తారు. ఇంత లొల్లి పడడం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఒక కుక్ మాస్టర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికి కావాల్సింది చేయాలి పర్టికులర్గా. లేదు నేను చేయను, మీరు చేసుకోండి అన్నా కూడా నో ప్రాబ్లం, ఎవరైనా వెళ్ళి చేసుకుంటారు. దాన్ని పర్టికులర్గా చెప్పే పాయింట్ కూడా కొద్దిగా సిల్లీగా అనిపిస్తుంది నాకు. అదేవిధంగా కంటిన్యూస్లీ ఇక గేమ్లో ఇక అందరి గురించి చర్చలు చేసుకుంటుండే కదా. ఇక హోరీ ఒక్కొక్కరికి అయితే బాగానే అండి. ఇక మన మణికంఠ అయితే కొద్దిగా ఎమోషనల్ ఎక్కువ అయిపోయాడు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అయితే ఉంటుంది దానికి 100%. ఆ విజువల్ చూస్తుంటేనే ఆల్మోస్ట్ మీరు ఏడ్చారు, నేను కూడా ఏడ్ చేశాను. ఎందుకంటే ఎమోషనల్ అయితే 100%, బట్ ఇక్కడ ఎమోషనల్తో మనకి వర్క్ అయితే అవ్వదు 100%. మనకి ఇక్కడ కావాల్సింది గేమ్, మనకి కావాల్సింది ఇక్కడ గేమ్ షో. ఇక్కడ ఏం చేయగలుగుతాడు అనేది కావాలి మనకి. నవీన్ అన్న కూడా వాళ్ళే కాంట్రవర్సీ అయితే డైలాగ్ అయితే గట్టిగా ఇచ్చేసాడు, అందరినీ కూడా కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాడు. అదేవిధంగా మణికంఠకు కూడా కొన్ని మంచి సాలిడ్ డైలాగులు కూడా ఇచ్చేసి మనకి అందరికీ ఇష్టం ఉన్న విష్ణుప్రియ దగ్గరికి అయితే వచ్చేసే కనుక, విష్ణుప్రియ అయితే ఆల్మోస్ట్ హోరాహోరీ అందరితో మాట్లాడుతుంది. కానీ కొందరు పాయింట్ చేస్తున్నారు, అది బాగాలేదు పాయింట్ చేసే దగ్గర అయితే ఖచ్చితంగా. ఇక విష్ణుప్రియ కూడా చూపిస్తుంది ముందుంది ముసలి పండగ అన్నట్టు దిగుతుంది గేమ్లో. ఈ వీకెండ్ ఎలిమినేట్ అయితే మినిమం గట్టిగానే ఉంటుంది. ఒక ఆప్షన్లో అయితే మనకి మణికంఠ ఉండే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతాడు అన్నట్టు. అండ్ అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక బిగ్ బాస్ ఎపిసోడ్స్లో ప్రీవియస్ మనం సీజన్స్ని కంపారిజన్ చేసుకుంటే కనుక ఎమోషనల్స్ ఎవరైతే ఎమోషనల్గా చూపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అయితే గేమ్ షోలో ముందుకెళ్తారు. ఇక్కడ మణికంఠ కూడా ఒక ఎమోషనల్ అయితే మనకి ఇక్కడ చూపించాడు. కాబట్టి నాకు తెలిసి ఈ ఎమోషనల్ ఓటింగ్ పోల్ అనేది మణికంఠకు కూడా హై లెవెల్స్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మనకి, మణికంఠది కూడా. అయితే మనకి ఈసారి ఎలిమినేషన్లో అయితే ఖచ్చితంగా నాకు డౌట్ వచ్చినంత వరకు అయితే రాజు ఉంటాడు మ్యాక్సిమం. తన ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఇన్కేస్ రాజు బ్రదర్కి ఉంటే కనుక ఆల్మోస్ట్ అందరు ఓటేసి పైకి అయితే తెలియచ్చు. ఇక చూస్తే బేబక్క, రాజు, మేబీ ఒక 3-4 పీపుల్ డేంజర్ జోన్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. టాప్కి వెళ్ళిపోతే శేఖర్ బాస్ వెళ్ళిపోతాడు, విష్ణుప్రియ ఆల్మోస్ట్ టాప్లోనే ఉంది. అదేవిధంగా మనకి మణికంఠ కూడా కిందికి వెళ్ళి ఎగ్దమ్ బాల్ కింద పడి బౌన్స్ కొడితే ఎట్లుంటుంది అట్లా కొడతాడు మన మణికంఠ కూడా. చూసారు కాబట్టి ఇక ఈ గేమ్ షో ఎలా ఉంటుందో ఇక చూద్దాం. లాస్ట్ మనం ఇక నెక్స్ట్ 5th డే అయితే కలుద్దాం. మళ్ళీ ఈసారి చూద్దాం 5th డే ఏం జరుగుతుందో అనేది. 5వ రోజు మనకేం జరుగుతుందో చూద్దాం. అదేవిధంగా ఇక గేమ్ షోస్ పరంగా ఇక మీరు అందరు చూస్తున్నారో చూడని వాళ్ళు నా మౌత్ టాక్ వింటున్నారు కాబట్టి ఇక చూద్దాం. మీకు నచ్చిన వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ ఎవరికైతే ఓటేసారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా నాకు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే విష్ణుప్రియకి వేసేసిన ముందే చెప్పేసాను నేను. ఇక చూసే శేఖర్ భాషకు కూడా ఏదైనా కుదిరితే నా సైడ్కి వెళ్ళి ఇంకొక 2-3 ప్రొఫైల్స్ నుండి నేను కూడా శేఖర్ భాషకి అయితే నేను ఓటేసేసుకుంటాను. అదేవిధంగా ఇక కంపారిజన్ అందరినీ చూసుకుంటే ఇక గేమ్ షో అయితే మనం ఇంకా చూద్దాం. ఈ వీకెండ్కి అయితే వెయిట్ చేద్దాం ఎవరైతే ఎలిమినేట్ అవుతారో. Until then, see you, bye bye. మరెన్నో అప్డేట్స్ రెగ్యులర్ డే టు డే వస్తూనే ఉంటాను మీ ముందు. 5th see you, bye bye.